హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఎవరైనా ఈజీగా చేసుకునే పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కర్రీ అండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఏ కూరగాయలు లేకున్నప్పుడు ఈ కర్రీ ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీటికి 3 ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనము తాలింపు వేసుకుందాము. ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 చెక్కలు వేసుకోవాలి, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి, మనం తాలింపు గింజలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తాలింపు వేగాక మనం ఆనియన్ తీసుకోవాలి. నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకున్నాను. మీరు పొడవైనా సరే చిన్నగా అయినా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కర్రీస్ అయినా సరే, పచ్చళ్ళు అయినా సరే, డ్యాన్స్ అయినా సరే, ముగ్గులైనా సరే, మార్కెటింగ్ అయినా సరే, షాపింగ్, అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఆనియన్ వేగాక మనము పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిస్తే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కూడా ఒక 5-6 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇవి కొద్దిసేపు మగ్గాక 5 మినిట్స్ మగ్గాక తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మగ్గాయి కదండి, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఒక్కొక్కళ్ళు అయితే వెల్లుల్లి వేగనియరు, అలానే వేసేసి అన్ని వెజిటేబుల్ వేస్తారు. కొంచెం అల్లం వాసన వస్తుంది కర్రీ. ఇలా ఒక 2 మినిట్స్ దాకా కలుపుకుంటే మగ్గనిస్తే పచ్చివాసన అనేది పోతుంది. అల్లం వాసన రాకుండా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి నీట్గా. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, టమాటా నీళ్ళతోనే మగ్గిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా చూసుకోండి. కొంచెం మీడియం మంట మీదనే చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది రైస్కైనా, చపాతీస్కైనా, ఇంకా జొన్న రొట్టెలకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నేనేం మసాలా వేసానో, ఎలా వండాను అనేది తెలుస్తుంది మీకు లాస్ట్ వరకు. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి బంద్ చేసేస్తే కర్రీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వెరైటీతో మీ ముందుకు వస్తానండి. బాయ్.